కామన్వెల్త్ గేమ్స్ స్కామ్ విలువెంతో తెలుసా? 70,000 కోట్లు. అండ్ అలాగే ప్రపంచం ముందు ఇండియా పరువు మొత్తం తీసిన స్కామ్. అయితే 2010 లో ఏ కంట్రీలో కామన్వెల్త్ గేమ్స్ ని నిర్వహించాలి అనే దానికోసం ఈ కామన్వెల్త్ అసోసియేషన్ ఏదైతే ఉంటుందో వరల్డ్ మొత్తం వాళ్ళు బిడ్డింగ్ ఏర్పాటు చేశారు. ఈ బిడ్డింగ్ లో మన ఇండియా కూడా పార్టిసిపేట్ చేసింది. అయితే 2010 లోనే జరగవలసిన కామన్వెల్త్ గేమ్స్ కి 2003 లోనే బిడ్డింగ్ జరిగింది. అండ్ ఆ బిడ్డింగ్ లో మన ఇండియాకే కామన్వెల్త్ గేమ్స్ ని హోస్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. సో ఇంత ఎర్లీగా ఎందుకు జరిగింది అంటే ఈ మిగిలిన మధ్యలో ఉన్న టైం పీరియడ్ ఏదైతే ఉందో ఆ టైం పీరియడ్ లో మనం ఆ గేమ్స్ కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేయాలి అని ఒక 7 years ముందే బిడ్డింగ్ జరిగింది. సో 2003 లో ఈ కామన్వెల్త్ గేమ్స్ కోసమని మన ఇండియన్ గవర్నమెంట్ ఎంత అలాట్ చేసిందంటే 1600 కోట్లు మాత్రమే అలాట్ చేసింది. కానీ 2010 కి వచ్చేసరికి ఆ బడ్జెట్ కాస్త 70,000 కోట్లు అయింది. అండ్ అందులో కూడా ఆ 70,000 కోట్ల బడ్జెట్ లో కూడా ఖర్చు చేసింది ఎంత అని లెక్కలు గనక చూస్తే ఓన్లీ 35 నుండి 40,000 కోట్లు మాత్రమే. యాక్చువల్ గా 2010 లో ఈ కామన్వెల్త్ గేమ్స్ అన్ని 10,000 కోట్లలో మాత్రమే అయిపోవాలి. ప్రీవియస్ గా జరిగిన కంట్రీస్ లో 10,000 కోట్ల కన్నా ఎక్కువ ఖర్చం కాలేదు. కాకపోతే మన వాళ్ళు అందరూ స్కామ్ స్టార్స్ కాబట్టి 70,000 కోట్ల బడ్జెట్ వేశారు. అయితే మరి స్కామ్ చేసింది ఎవరు అంటే అందరూ. అందరూ పొలిటీషియన్స్ అండ్ అలాగే ఆర్గనైజర్స్ ఇలా అందరూ దోచుకున్నోడికి దోచుకున్నంత. అయితే ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ అజిమ్ ప్రేమ్జీ మాట్లాడుతూ ఏమన్నారంటే ఆ టైంలోనే ఒకవేళ కామన్వెల్త్ గేమ్స్ ని గనక ఈ టైంలో ఇండియా స్టేబుల్ గా లేని టైంలో మన ఇండియాలో పెడితే దాదాపు ఇండియా 10 సంవత్సరాల వెనక్కి వెళ్లిపోతుంది అని చెప్పారు ఆయన. ఇలాంటి చాలా మంది ఎకనామిస్టులు కూడా ఇండియాకి ఈ టైంలో కామన్వెల్త్ గేమ్స్ పెట్టద్దు అని సజెస్ట్ చేశారు. కాకపోతే మన గవర్నమెంట్ వినలేదు, దూకేసింది, 70,000 కోట్లు ముంచేసింది. 2010 లో ఈ కామన్వెల్త్ గేమ్స్ స్టార్ట్ అయ్యే ముందు కూడా అప్పటి వరకు స్టేడియాలు గానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏది ఇంకా బిల్డ్ అవ్వలేదు. ఏ పని కూడా కంప్లీట్ అవ్వకుండా అన్ని సగంలోనే ఆగిపోయాయి. మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా చూసి ఫారెన్ నుండి గేమ్స్ ఆడడానికి వచ్చిన ఫారెన్ ప్లేయర్స్ అందరూ కూడా ఆడకుండానే వెళ్లిపోయారు. సగం మంది అలానే వెళ్లిపోయారు.